వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ను ఘనంగా నిర్వహించారు. తిరుపతి వినాయక సాగర్లో ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్య సిబ్బందిచే ఉచిత మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, పసుపులేటి హరిప్రసాద్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సునందకుమార్, డాక్టర్ శ్రీధర్ ముని తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వినాయక సాగర్కు విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్కాడ్ కృష్ణప్రసాద్ సాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ వైద్య నారాయణో హరి అంటారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకొని వినాయక సాగర్లో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించడం శుభపరిణామం అని ఈ సందర్భంగా నారాయణాద్రి హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని తెలిపారు. వాకింగ్ చేయడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోజులో గంట వ్యవధి వ్యాయామానికి కేటాయించడం ద్వారా గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాలు సంపూర్ణంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఏడాదిలో 2 లేదా 3 సార్లు గుండెకు సంబంధించిన వైద్యులచే పరీక్షలు నిర్వహించుకుంటే ఎటువంటి అనారోగ్య బారిన పడాల్సిన దుస్థితి ఉండదని సూచించారు. ఈరోజు మన నారాయణాద్రి హాస్పిటల్స్ వారిచే ఫ్రీ కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం, అదేవిధంగా స్క్రీనింగ్ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఈసీజీ ఇవన్నీ చాలా టెస్టులు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చేస్తున్న డాక్టర్స్ని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మనము ఈ కార్డియాక్ క్యాంప్ నిర్వహించుకోవడము చాలా గర్వకారణము. ఎందుకంటే తెల్లారి నుంచి 6 నుంచి వందలాది మంది ఈరోజు మనకి టెస్టులు చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు గారికి, అలాగే హరిప్రసాద్ గారికి, అలాగే డిఎంఎండ్హెచ్ఓ బలరాం నాయక్ గారికి, అలాగే సోమ్యకుమార్ గారికి, శ్రీప్రసాద్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కోట్ల సార్లు గుండె కొట్టుకోవాలా అంటే మనకి గుండె ఎంత ప్రిసైజ్గా, ఎంత పర్ఫెక్ట్గా, ఎంత బలంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనకి ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఎక్కువ శాతం మరణాలు గుండె సంబంధించినటువంటి జబ్బుల వల్లనే జరుగుతున్నాయి. సో అది మనకు భారతదేశంలో కూడా అదే విధంగా ఉంది. కాబట్టి మనం ఇంత బలంగా, ఇంత పర్ఫెక్ట్గా తయారు చేసినటువంటి గుండెని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా హార్ట్ గురించి మాట్లాడాలంటే 4 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పి నేను ముగిస్తాను. మీరు ఒక వయసు వచ్చిన తర్వాత చాలామంది హార్ట్ అటాక్ని మిస్ ఎలా అవుతారంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినట్టు ప్రజెంట్ అవుతుంది. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వస్తే అందరూ కూడా హార్ట్ అటాక్ అని చెప్పి హాస్పిటల్ వెళ్తారు. కానీ చాలామందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా, ఇక్కడ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా వచ్చి గ్యాస్ట్రైటిస్ అని మైల్డ్ హార్ట్ అటాక్ వచ్చినా కూడా చాలామంది పట్టించుకోరు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్యాస్ట్రైటిస్ వల్ల ప్రాణాపాయం ఉండదు. కానీ గ్యాస్ట్రైటిస్ లాంటి కంప్లైంట్ మీకు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మీరు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. ఇది గ్యాస్ట్రైటిస్నే అనుకోవద్దండి దయచేసి. చాలామంది ఇలా మిస్ అయిపోయి మ్యాసివ్ హార్ట్ అటాక్తో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. చాలా వరకు గుండె సంబంధించిన సమస్యలు ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ తోటి ముందుగానే ఐడెంటిఫై చేస్తే మనకి చికిత్స అందించడం ద్వారా మనము ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ లీడ్ చేయబడుతుంది. ఆ కారణం చేత మనం ఈరోజు ఉచిత మెగా గుండె వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము.